ఇటీవల తర్నంవాగులో గల్లంతై మృతి చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు మరణానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి జోగురామన్నే కారణమని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సోమవారం జయనద మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మృతుని నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలోనే వంతెన పూర్తయితే ఈ ప్రమాదం జరిగేది కాదని, బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన అప్పటి ఎమ్మెల్యే జోగు రామన్న ప్రస్తుతం రోడ్డు మీద నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో బ్రిడ్జి పక్కన తాత్కాలిక వంతెన విషయంలో నిర్లక్ష్యం చేసిన కేంద్రంలో అధికార పార్టీ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు. ఇది ప్రమాదం కాదని, ముమ్మాటికి వారిద్దరూ చేసిన హత్య అన్నారు. మరోవైపు పనులు దక్కించుకున్న గుత్తేదారు కూడా కారణమన్నారు. తక్షణమే మృతుని కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తండ్రి అమ్మ భార్య మిసెస్ గ్రామం జైనత్ మండలం దత్తు అనేటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యము అనడం కంటే కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం వల్ల రోడ్డుని విస్తరించేటువంటి కాంట్రాక్టరు వంతెనని సరిగా కట్టలేకపోవడము, అలాగే వర్షాకాలంలో వంతెనని కూలగొట్టాలనేటువంటి ఒక దారుణమైనటువంటి నిర్ణయం తీసుకోవడము, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధితుని కుటుంబానికి, దత్తు గారి కుటుంబానికి, వారి భార్య బిడ్డలకి, వాళ్ళ తల్లిదండ్రులు, ఒక్కడే కొడుకు, అనాథలైనరు. ఈ రోడ్డు కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యానికి బలైనటువంటి దత్తు గారి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని ప్రకటించాలా కాంట్రాక్టర్ కంపెనీ నుంచి. రోడ్డు విస్తరణ చేపట్టేటువంటి కాంట్రాక్టరు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతోని వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణం ఎక్కువ ఆలస్యం చేయకుండా అతి తక్కువ కాలంలో ఈ ఎక్స్గ్రేషియాని వారి భార్య బిడ్డలకి, తల్లిదండ్రులకి అందించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినటువంటి ప్రక్రియ. జోగు రామన్న ఆ రోజు 2018లో భయంకరమైనటువంటి నిర్లక్ష్యం చేయడం వల్ల దుర్మార్గుడైనటువంటి జోగు రామన్న ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి పనులు సక్రమంగా చేయించలేకపోతున్న రాక్షసంగా ప్రవర్తిస్తున్నటువంటి పాయల్ శంకరు, ఈ ఇద్దరు రాక్షసులు కలిసి దత్తుగారి హత్య చేసింది. రోజు దత్తుగారిది మరణం ప్రమాదం కానే కాదు. ఆనాడు జోగు రామన్న, ఈనాడు పాయల్ శంకరు, ఈ ఇద్దరు రాక్షసులు కలిసి దత్తుగారిని ఈ రోజు హత్య చేసింది. వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి హత్య అని కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్మోహమాటంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఎందుకంటే ఆ రోజు 2018లో మంత్రిగా ఉండి మొద్దు నిద్రపోయినటువంటి జోగు రామన్న బ్రిడ్జ్ కట్టియకుండా ప్రజల్ని వంచి మోసం చేసేయండి. ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాయల్ శంకరు కేంద్ర ప్రభుత్వ టెండర్లు పిలిచి సకాలంలో ఎప్పుడో బ్రిడ్జ్ మొదలు పెట్టాల్సినటువంటి పనుల్ని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టకుండా మొద్దు నిద్రపోయి పాయల్ శంకరు భూముల కబ్జాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, భూముల కబ్జాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు అమాయక ప్రజల్ని కాపాడాలనేటువంటి విషయంలో లేదు. పాయల్ శంకర్ ఈ ముమ్మాటికి జోగు రాక్షసుడు, పాయల్ రాక్షసుడు ఇద్దరు కలిసి దత్తుగారి హత్య చేయబడ్డదని, ఇది ప్రమాదం కానే కాదు, ఇది హత్య, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి హత్య అని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. దాన్నే కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం. ఈ ఇద్దరు రాక్షసులు దత్తుగారి కుటుంబాన్ని ఆదుకోవాలంటే తక్షణం 50 లక్షల ఎక్స్గ్రేషియాని ఆ కేంద్ర ప్రభుత్వ టెండర్ల ద్వారా పొందినటువంటి సంస్థ కాంట్రాక్టర్ కంపెనీ 50 లక్షలు తక్షణం ఈ కుటుంబానికి అందజేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఒక్కడే కొడుకు ఈ తల్లిదండ్రులకి, ఒక్కడే కొడుకు, చేతికందిన కొడుకు, రేపు బువ్వ పెట్టాల్సినటువంటి కొడుకు కోల్పోయింది ఈ కుటుంబం. ఇద్దరు చిన్న బిడ్డలు, భార్య బిడ్డలు అనాథలైనరు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దీన్ని వదిలిపెట్టదు. దీన్ని చివరి వరకు పోరాడతాం. కాంట్రాక్టరు గనక ఒకవేళ మానవతా దృక్పథంతో 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వకపోతే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున కేసు వేస్తాం. కాంట్రాక్టర్ని కోర్టుకి ఈడుస్తాం. కాంట్రాక్టర్ బరాబర్ వీళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కుటుంబానికి ధైర్యంగా ఉంటుంది.